పిక్సెల్ 9a ఒక 2 డేస్లో ఫ్లిప్కార్ట్ సేల్స్లో రాబోతుంది. దీని ప్రైస్ అప్రాక్స్గా 8GB 250GB ఇంటర్నల్ మనకి 49,399కి వస్తుంది. 50,000 ఉందనుకోండి. ఈ 50,000కి పిక్సెల్ 8aకి అండ్ పిక్సెల్ 9aకి ఏం మార్చారు, అదే కాకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్లో పిక్సెల్ 9a మొబైల్ తీసుకోవాలా లేదా దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. అలాగే ఒక 2 డేస్లో మన ఛానల్ నుంచి Moto X60 ఫ్యూజన్ అన్బాక్సింగ్ వస్తుంది, ఫుల్ రివ్యూ వస్తుంది, వాచ్ చేస్తూ ఉండండి. ఈ మొబైల్ పిక్సెల్ మొబైల్స్ అయితే కనుక ఈ మధ్య కాలంలో బాగా సేల్ అవుతున్నాయి. బట్ సేల్ అవుతున్నాయి కానీ ఏ మొబైల్ సేల్ అవుతున్నాయి? ఒకవేళ ఆఫ్లైన్ మార్కెట్లో ఒక కాంపిటీషన్ మొబైల్ కావాలి, ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలి అనుకుంటే పిక్సెల్ 8a తీసుకోవచ్చు, 9a తీసుకోవచ్చు. దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. ఇంకా టాపిక్లకు వస్తే కనుక పిక్సెల్ 9a ప్రైస్ వచ్చేసరికి 8GB 250GB ఇంటర్నల్ మనకి 50,000 ఉంది. క్రెడిట్ కార్డ్ ఆఫర్తో పాటు ఈ మొబైల్ మనకి 48,000 కానీ 45,000 కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ మనకి మార్కెట్లో ఉంటుందన్నమాట. ఆఫ్లైన్ మార్కెట్ కానీ ఆన్లైన్ మార్కెట్ కానీ. అయితే దీని డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. డిజైన్ క్వాలిటీ గురించి మాట్లాడితే కనుక ఫ్రంట్ నుంచి వస్తే కనుక పిక్సెల్ 8aకి పిక్సెల్ 9aకి ఎటువంటి మార్పు లేదు. ఒక్క డిస్ప్లే సైజ్ మాత్రమే మార్చారు. పంచువల్ డిస్ప్లేతో వస్తుంది, బెజిల్ కొంచెం ఎక్కువ ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ వస్తే కనుక పిక్సెల్ 9aకి పిక్సెల్ 8aకి చేంజ్ అయ్యింది. పిక్సెల్ 9a వచ్చేసరికి ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది అండ్ కెమెరా బంప్స్ కూడా మనకి ఎటువంటిగా ఏమీ లేవు. సో ప్లెయిన్గా ఉంటుందన్నమాట. ప్రీమియం క్వాలిటీగా అనిపిస్తుంది కానీ బట్ ఇన్ హ్యాండ్ ఫీలింగ్ కావాలనుకుంటే మాత్రం పిక్సెల్ 8a చాలా బాగుంటుంది. పట్టుకోవడం కానీ ఆ గ్రిప్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. బట్ 9a వచ్చేసరికి మనకి ఫ్లాట్గా ఉండడం వల్ల మనకి ఇక్కడ ఈ ఫింగర్స్ కొంచెం పెయిన్ వస్తుంది. పౌచ్ వేసుకుంటే కనుక గుడ్, పౌచ్ వేసుకోకపోతే కనుక కొంచెం లైట్గా పెయిన్ వస్తుంది. iPhone 16 నేను యూజ్ చేస్తున్నాను, అప్పుడు నాకు కలిగిన ఫీలింగే అదనమాట. కెమెరా బంప్స్ కూడా బాగానే మార్చారు. ఇన్ హ్యాండ్ ఫీల్ కావాలనుకుంటే మాత్రం పిక్సెల్ 8a కొంచెం బెటర్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే బిల్డ్ క్వాలిటీ. బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే కనుక పిక్సెల్ 9aకి పిక్సెల్ 8aకి ఎటువంటి మార్పు లేదు. సేమ్ టు సేమ్ దించేశారనమాట. చుట్టూ ఫ్రేమ్ మనకి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది, బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బోర్డ్తో వస్తుంది, ఫ్రంట్ కార్నింగ్ Gorilla Glass 3 సపోర్ట్ చేస్తుంది. ఇంకా వీళ్ళు ఎక్కడో తెలియదు కానీ మినిమం మనకి 7 ఇచ్చుంటే కనుక చాలా బాగుండు. అంత బడ్జెట్ పెట్టినప్పుడు మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి మినిమం ఒక కార్నింగ్ Gorilla 7 కానీ 7i కానీ ఇచ్చుంటే కనుక కొంచెం బెటర్గా అవును. సో బిల్డ్ క్వాలిటీ విషయంలో మార్పు లేదు కానీ బట్ కొంచెం సాలిడ్గానే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ విషయంలో స్క్రీన్ గార్డ్ వేసుకోండి, పౌచ్ వేసుకోండి, బాక్స్లో మనకి 2 ప్రొవైడ్ చేయరు. ఇంకా నెక్స్ట్ ఏం మార్చారు అనుకుంటే కనుక ఐపీ రేటింగ్. పిక్సెల్ 8a 67తో వస్తుంది ఐపీ రేటింగ్. పిక్సెల్ 9a IP68 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. కొంచెం మార్చారనమాట, కొంచెం డెప్త్గా వెళ్ళగలదు అందులో వచ్చేసరికి. ఇంకా డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే సేమ్ టు సేమ్ ఈక్వల్గా ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ ఏ మార్పు లేదు. ఏంట్రా మార్చారు అనుకుంటే మాత్రం సైజు మార్చారు. ఇది మనకి 6.1 ఇంచ్ POLED డిస్ప్లేతో వస్తుంది, 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అదే మనకి పిక్సెల్ 9a వచ్చేసరికి 6.3 ఇంచెస్ ఉంటుందన్నమాట. అంతే, అంతమించి ఏం మార్పు లేదు. డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది. మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి, ఒక నార్మల్గా ఉంటుంది డిస్ప్లే క్వాలిటీ. బట్ స్టీరియో స్పీకర్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఆడియో క్వాలిటీ పర్ఫెక్ట్గా సెట్ చేశారనమాట. సో ఆడియో క్వాలిటీ విషయంలో మాత్రం దీన్ని వంక పెట్టలేము. చాలా బాగుంది. ఆడియో క్వాలిటీ వచ్చేసరికి లౌడ్గా ఉంటుంది, మరీ ఓవర్ లౌడ్ కాదు, ఒక నార్మల్గా ఉంటుంది క్వాలిటీ వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ బాగానే ఉంది కానీ బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మొబైల్స్ అన్నీ కూడా మనకి 1.5K 2K డిస్ప్లే వస్తున్నాయి కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే ఈ మొబైల్ కొంచెం డౌన్ గ్రేడ్లో ఉంది. మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక యూజ్ చేయలేరు. ఇక నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్ చేంజ్ చేశారు. ప్రాసెసర్ వచ్చేసరికి అండ్ 15తో వస్తుంది. పిక్సెల్ 9a వచ్చేసరికి గూగుల్ టెన్సర్ G4తో వస్తుంది. 8GB 250GB ఇంటర్నల్తో వస్తుంది. LPDDR5X ర్యామ్తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది అండ్ 7+7 అప్డేట్స్తో వస్తుంది. ఇది వచ్చేసరికి ఇందులో ఉన్న హైలైట్ ఇదే. అప్డేట్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడితే బాగానే సపోర్ట్ చేస్తుంది. డే 2 చేస్తాను అనుకుంటే కనుక ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ ఉండవు. హెవీ గేమర్స్ అనుకుంటే మాత్రం స్కిప్ చేసేయండి. సో హెవీ గేమర్స్ అనుకుంటే మాత్రం మీరు ల్యాగ్స్ ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. నేను యూజ్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను. గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రమే. నార్మల్గా అయితే మాత్రం మీరు ఎక్కడ నోటీస్ చేయరు. స్మూత్గా వెళ్ళిపోతుంది ప్రాసెసర్ వచ్చేసరికి. ల్యాగ్స్ ఉండదు, హీటింగ్ సమస్య అంటూ ఏమీ ఉండదు అనమాట. సో ప్రాసెస్ అయితే మాత్రం బాగానే ఉంటుంది. నెక్స్ట్ మాట్లాడితే స్టోరేజ్ పెంచారు. ఇది మనకి 8GB 120GB స్టోరేజ్తో వస్తే పిక్సెల్ 9a వచ్చేసరికి 8GB 250GB స్టోరేజ్తో వస్తుంది. ఇది కొంచెం బెటర్గా ఉందన్నమాట. స్టోరేజ్ కొంచెం ఎక్కువ పెంచారు కాబట్టి వీడియోస్ తీద్దామన్నా, ఇమేజ్ తీద్దామన్నా, యాప్స్ వేసుకుందామన్నా సరే కొంచెం స్టోరేజ్ పెంచారు, బెటర్గా ఉంటుంది పిక్సెల్ 9a స్టోరేజ్ విషయంలో వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే కెమెరాస్. కెమెరా గురించి మాట్లాడితే మాత్రం వేరే లెవెల్. మీరు మెగాపిక్సెల్ మైండ్లో తీసేయండి. 2 మెగాపిక్సెల్ ఇచ్చినా సరే క్వాలిటీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. పిక్సెల్ 9a బ్యాక్ సైడ్ 42 మెగాపిక్సెల్తో వస్తుంది. మెయిన్ కెమెరా 30 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. ఇదే 30 మెగాపిక్సెల్ మనం మ్యాక్రోగా రికార్డ్ చేయొచ్చు.
సో ఇమేజ్ క్వాలిటీ గురించి మాట్లాడితే మాత్రం ఎంత స్వీట్గా ఉన్నాయంటే మాత్రం అంతగా ఉంది. సో క్వాలిటీ మాత్రం వేరే లెవెల్లో ఉంది. సో అక్కడ ఉన్న కలర్ యాస్టీస్ మనకు చూపిస్తుంది అనమాట. ఇంకా వీడియో క్వాలిటీ పరంగా చూసుకుంటే కనుక చాలా బాగుంది. బ్యాక్ నుంచి 4K 30 FPS 60 FPS రికార్డ్ చేయొచ్చు. సెల్ఫీ 30 మెగాపిక్సెల్ ఉంటుంది అండ్ 4K 30 FPS రికార్డ్ చేయొచ్చు అనమాట. సో వీడియో క్వాలిటీ కానీ ఇమేజ్ క్వాలిటీ కానీ పిక్సెల్ని మనం ఏం చేయలేము. ప్రీవియస్ మోడల్ చూసుకుంటే కనుక పిక్సెల్ 7 కానీ పిక్సెల్ 6లో చూసుకుంటే కనుక వీడియో క్వాలిటీ అంత బాగుండేది కాదు. బట్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ మనకి పిక్సెల్ 8 కాడి నుంచి వీడియో క్వాలిటీ కూడా కొంచెం పెంచారు. ఇందులో మనకి పిక్సెల్ 8 చాలా బాగుంది. అండ్ బ్యాక్స్ వీడియో క్వాలిటీ వచ్చేసరికి ప్రస్తుతానికి ఇన్స్టాగ్రామ్ రీల్స్ నేను ఇందులో రికార్డ్ చేస్తాను ఫ్రంట్ ఫేస్ కెమెరా నుంచి. వీడియో క్వాలిటీ అయితే కనుక ఎడిటింగ్ వస్తే కనుక ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ. ఇప్పుడుకొచ్చి పిక్సెల్ మొబైల్స్లో ఇంత బ్యాటరీ ఎప్పుడు చూడలేదు. ఇంక్లూడింగ్ మనకి 9లో కూడా ఇంత బ్యాటరీ కెపాసిటీ లేదు. ఇందులో మనకి బ్యాటరీ కెపాసిటీ 5100 mAh బ్యాటరీతో వస్తుంది. మొబైల్ సపోర్ట్ చేసేది 23 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో ప్రొవైడ్ చేయరు, డేటా కేబుల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఛార్జర్ కొనుక్కోవాలనుకుంటే ఒక 2000 పెట్టాల్సిందే. బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే ఇది నాకు 4400 ఉందన్నమాట mAh బ్యాటరీ. 1 డే వస్తుంది. నేను హెవీ గేమర్స్ని కాదు, బట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాను, ఫేస్బుక్ చూస్తున్నాను, యూట్యూబ్ చూస్తున్నాను, వీడియో కంటెంట్ చూస్తున్నాను. మార్నింగ్ 9కి ఛార్జ్ పెడితే కనుక ఈవినింగ్ నాకు 8-9 వరకు వస్తుంది. 9 వరకు చూసుకుంటే కనుక ఒక 20% ఉంటుంది. అక్కడితో నేను ఆపేస్తున్నాను. మార్నింగ్ మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటున్నాను. సో 1 డే బ్యాటరీ లైఫ్ వస్తుంది. గేమర్స్ అనుకుంటే మాత్రం మీకు సెట్ అవుతుంది. ఇది వచ్చేసరికి 3 hours 4 hours ఎండ్ అయిపోతుంది బ్యాటరీ వచ్చేసరికి. సో ఇది ఇలా ఉందనుకుంటే మాత్రం పిక్సెల్ 9 కొంచెం ఒక 1 hour ఎక్స్ట్రా వస్తుంది. సో ఛార్జింగ్ స్పీడ్ కొంచెం పెంచారు అంటే పిక్సెల్తో పోల్చుకుంటే, అండ్ బ్యాటరీ కెపాసిటీ కొంచెం పెంచారు. సో 1 డే బ్యాటరీ లైఫ్ వస్తుంది. పిక్సెల్లో మెయిన్ ప్రాబ్లం ఏముందంటే బ్యాటరీ. దీన్ని పెంచారు కాబట్టి కొంచెం పిక్సెల్ 9లో కొంచెం బెటర్గా ఉంటుంది బ్యాటరీ వచ్చేసరికి. ఇంకా ఇది ఇందులో ఉన్న స్పెక్స్ అనమాట. ఇంకా ఈ మొబైల్ ఎవరు కొనాలి అనుకుంటే మాత్రం సాఫ్ట్వేర్ ఆప్టిమైజ్ ఉన్నవాళ్ళు, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను, ఒక కాంపిటేటివ్ మొబైల్ కావాలి పిక్సెల్ నుంచి అనుకుంటే, మీరు హెవీ గేమర్స్ కాదు ఒక నార్మల్గా యూజ్ చేస్తాను అనుకుంటే కనుక తీసుకోవచ్చు. ఎవరు తీసుకోకూడదు అనుకుంటే హెవీ గేమర్స్ అనుకుంటే మాత్రం అండ్ డిస్ప్లే ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను అనుకున్న మాత్రం ఈ మొబైల్ స్కిప్ చేసేయండి. బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం మీరు అనుకున్నంత రాదు. పిక్సెల్ 9 వచ్చేసరికి ఒక నార్మల్గా వస్తుంది. సో ఇది ఈరోజు టాపిక్ అనమాట. ఇప్పుడు ఈ మొబైల్ కొనాలా కొనకూడదు అనుకుంటే కనుక ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో ఈ మొబైల్ స్కిప్ చేసేయండి. ఇది ఎప్పుడు కొనాలనుకుంటే ఆఫర్స్ వచ్చినప్పుడు, ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఉంటే అప్పుడు మనకు ఖచ్చితంగా మొబైల్ డ్రాప్ అవుతుంది 40,000కి లేదా ఒక 35,000కి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఈ మొబైల్ వస్తే 100% తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు అనుకుంటే కనుక అప్పుడు తీసుకున్నా సరే మీకు 7+7 అప్డేట్స్ వస్తాయి. సో ప్రస్తుతానికి అండ్ 15th వస్తుందంటే కనుక మీరే ఆలోచించండి. ఒక 6 years వరకు మొబైల్ యూజ్ చేయొచ్చు. సో దానివల్ల ఈ మొబైల్కి బెస్ట్ అవుతుంది. మీకు ఏదైనా అప్డేట్ వచ్చిందంటే మాత్రం ఫస్ట్ పిక్సెల్ మొబైల్కే వస్తుంది, దాని తర్వాతే వేరే మొబైల్స్కి వెళ్తుంది. సో అప్డేట్స్ పరంగా మాత్రం, సెక్యూరిటీ పరంగా మాత్రం ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఇది వేరే లెవెల్లో ఉంటుంది పిక్సెల్ మొబైల్ వచ్చేసరికి. ఒక బడ్జెట్లో అంటే ఒక 50 ఈ లోపు ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలనుకుంటే కనుక పిక్సెల్ మొబైల్ తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు వద్దు, కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఇది ఈరోజు టాపిక్ అనమాట. మీకు నచ్చింది అనుకున్న ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.